ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం కాంటాక్ట్ అస్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ న్యూ పేజ్ అయితే ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసి న్యూ పేజ్ని అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ అస్ అని టైటిల్ అయితే ఇవ్వండి. సో నేను వచ్చేసి కాంటాక్ట్ అస్ అని టైటిల్ అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం పేజ్ని క్రియేట్ చేయాలంటే మీరు న్యూ పేజ్ అయితే ఓపెన్ చేసుకోండి. గూగుల్లో మీరు ఫార్మ్స్ అనేది సెర్చ్ చేయండి. ఫార్మ్స్ అని సెర్చ్ చేయగానే మీకు వచ్చేసి గూగుల్ ఫార్మ్స్ అయితే వస్తాయి అనమాట. సో గూగుల్ ఫార్మ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు సైన్ ఇన్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్తో మీరైతే సైన్ ఇన్ అయిపోండి. సో ఆటోమేటిక్గా నా మెయిల్ అయితే సెలెక్ట్ అయ్యింది కాబట్టి సో ఇక్కడ ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఇలాగైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంటో క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నేమ్ అలాగే ఈమెయిల్, సో ఇవన్నీ కూడా అయితే అడుగుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు క్వశ్చన్ అండ్ అలాగే మీరు వచ్చేసి దీన్ని డ్రాగ్ చేసి కిందకి కూడా కావాలనుకుంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ అడగాల లేకుంటే ఏం అడగాలి అన్నది కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఫస్ట్ నేమ్, మెయిల్, ఫోన్ నెంబర్ అండ్ అలాగే అడ్రస్ అడుగుతున్నాను అనమాట. సో ఒకవేళ మీకు ఏదైనా వద్దు అనుకుంటే మీరు కావాలంటే డిలీట్ కూడా చేసేయచ్చు అనమాట. కామెంట్స్ అన్నది నాకు అవసరం లేదు, సో నేనైతే డిలీట్ చేసేస్తున్నా. సో మెయిన్ ఇవే అనమాట, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్. సో ఇవైతే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెండ్ అయితే ఉంది కదా, సో ఈ బటన్ క్లిక్ చేయండి. సో బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లాస్ట్ లో ఈ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ సింబల్ అయితే క్లిక్ చేయండి. వన్స్ ఈ సింబల్ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకి ఎంబెడ్ HTML అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కాపీ అనే బటన్ అయితే ఉంది, సో ఇది క్లిక్ చేసి ఈ లింక్ అయితే మీరైతే కాపీ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను పేజ్ లోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళి ఇక్కడ సేమ్ మనం ప్రీవియస్ వీడియోస్ లో ఎట్లా చేసామో సేమ్ HTML వ్యూ లోకి వెళ్ళడం, అలాగే దానికంటే ముందు మీరు నోట్ ప్యాడ్ లోనే ఎక్కడొకక్కడ ఈ కోడ్ అయితే పేస్ట్ చేసి మళ్ళీ కాపీ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ గా మళ్ళీ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు కంపోజ్ వ్యూ లోకి అయితే వెళ్ళిపోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. మనకి జస్ట్ ఒక వీడియో లాగైతే కనిపిస్తుంది అండ్ అలాగే గ్రే కలర్ లో వచ్చేస్తుంది. బట్ మనకి వన్స్ పబ్లిష్ అయిన తర్వాత మనకైతే మొత్తం అన్ని కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ డైరెక్ట్ గా పబ్లిష్ క్లిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి పేజ్ అయితే పబ్లిష్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వ్యూ బటన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి కాంటాక్ట్ అస్ అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఓకే క్లిక్ చేసేయండి. మనకి ఇలాగైతే కనిపిస్తుంది అనమాట ఈ పేజ్ అన్నది. ఇక్కడ వచ్చేసి నేమ్, మెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ అనేది ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేసేస్తే మనకి డేటా అన్నది సబ్మిట్ అయిపోతుంది. ఇలా మనం గూగుల్ ఫార్మ్స్ యూస్ చేసుకొని మన వెబ్సైట్ లో కాంటాక్ట్ అస్ పేజ్ అయితే క్రియేట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో వచ్చేసి ఈ పేజెస్ అన్ని ఉన్నాయి కదా, సో ఈ పేజెస్ అన్ని కూడా మన వెబ్సైట్ లో ఎక్కడా కూడా మనకైతే కనిపించట్లేదు అనమాట. సో మీరు కొన్ని వెబ్సైట్ లో చూసినట్టయితే డైరెక్ట్ గా మనకి హోమ్ పేజ్ లోనే ఇక్కడ కొన్ని లింక్స్ అయితే వచ్చేస్తాయి, కాంటాక్ట్ అస్, అబౌట్ అస్, ఇట్లా ఇక్కడ. సో దీనికి రావట్లేదు అనమాట. ఇది ఎందుకు రావట్లేదు అంటే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలా యాడ్ చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో దానికోసం మీరు కనుక మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.